ప్రపంచ పటంలో ఉగ్రవాదానికి అఫీషియల్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే అది పాకిస్తానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పక్క దేశాలను నాశనం చేయాలి అనే కుటిల బుద్ధితో దశాబ్దాలుగా పాములకు పాలు పోసి పెంచిన ఈ దేశానికి ఇప్పుడు అవే పాములు కూరలు చాచి కాటేస్తుంటే ఎలా ఉంటుందో రుచి తెలుస్తోంది. అసలు వీరికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? అంతర్జాతీయ సమాజం ముందు చేతులు చాచి అడుక్కునే దరిద్రంలో ఉన్నా కూడా బుద్ధి మార్చుకోకుండా ఇంకా ఉగ్రవాద ఫ్యాక్టరీలను నడపడం ఏ రకమైన పిచ్చితనం? భారతదేశంపై నార్కో టెర్రరిజం ప్రయోగించి మన యువతను నాశనం చేయాలని చూసిన ఈ దేశంలో ప్రతిరోజు బాంబుల మోత మోగుతోంది. పాకిస్తాన్ అంతా శవాల దిబ్బగా మారుతున్నా సరే తమ తప్పును ఒప్పుకోకుండా పక్క దేశాలపైన నిందలు వేసే ఈ సిగ్గుమాలిన రాజకీయాన్ని ఏమనాలి? తాను తవ్విన గోతిలో తానే పడటం అనే సామెతను పాకిస్తాన్ పాలకులు అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఒక పరిశ్రమగా మార్చుకున్న ఏ దేశమైనా చివరికి ఇలాగే సర్వనాశనం అయిపోతుంది అని పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితిని చూస్తే ప్రపంచానికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి విషయం అంటే, పాపం పండింది అంటే అర్థం ఏమిటి, పాకిస్తాన్ పాపం ఎలా పండింది అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ విషయాలను గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను, చూడండి. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ మరోసారి రక్తసిక్తమైంది. జూన్ 27 శనివారం రాత్రి కరాచీ నడిబొడ్డున ఉన్న అత్యంత సురక్షితమైన సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఇది కేవలం ఒక ఉగ్రవాద ఘటన మాత్రమే కాదు, ఇది పాకిస్తాన్ అంతర్గత భద్రతా వైఫల్యానికి అతిపెద్ద గుర్తు. అసలు ఆ రాత్రి కరాచీలో ఏం జరిగింది? అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది ఇక్కడ. ఇది రేంజర్స్ క్యాంపు కాబట్టి దీనిని ఢీకొట్టడం చాలా కష్టం. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ రేంజర్స్ క్యాంపునే ఉగ్రవాదులు ఢీకొట్టారు. అసలు ఉగ్రవాదులు అందులోకి ఎలా చొరబడగలిగారు? దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఎందుకు వైమానిక దాడులు జరిపింది? అలా జరపడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో ఈ వీడియో కోసం ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. జూన్ 27 రాత్రి సమయం కరాచీలోని గులిస్తాన్ జౌహర్ అనే పరిసరాల్లో ఉన్న యూనివర్సిటీ రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అక్కడ పాకిస్తాన్ పారామిలిటరీ దళాలైన సింధ్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. దేశాన్ని కాపాడేది వీరే. కనుచూపు మేరలో నిఘా నేత్రాలు, భారీగా ఆయుధాలు ధరించిన సైనికులు కాపలా ఉండే ప్రాంతం ఇది. కానీ సరిగ్గా అదే సమయంలో ఒక ఆత్మాహుతి ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన కారుతో వేగంగా దూసుకువచ్చాడు. ఆ కారు నేరుగా రేంజర్స్ క్యాంపు ప్రధాన గేటును బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా కరాచీ నగరమే మొత్తం దద్దరిల్లేలాగా భారీ పేలుడు సంభవించింది. అక్కడ గేటు ముక్కలైపోయింది. అక్కడ పొగలు కమ్ముకున్నాయి. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని ఆటోమేటిక్ ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్లతో సిద్ధంగా ఉన్న వారి వెనకనే ఉన్న మరో 6 ఫిదాయిన్ ఉగ్రవాదులు క్యాంపులోకి చొరబడ్డారు. ఫిదాయిన్ అంటే ఆత్మాహుతి అని అర్థం. సో ఆత్మాహుతి దళం క్యాంపులోకి చొరబడగానే ఎదురుగా కనిపించిన వారిపైన విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు. దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ ప్రత్యేక భద్రతా దళం SSU మరియు యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. క్యాంపు లోపలే ఒక క్లోజ్ క్వార్టర్ బాటిల్ మొదలైంది. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా రేంజర్స్ కార్యాలయంలోని కీలక భవనాలను ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ సైన్యం వారిని చుట్టుముట్టింది. దాదాపు 90 నిమిషాల పాటు, అంటే గంటన్నర పాటు కరాచీ నడిబొడ్డున తుపాకీ తూటాలు మోగుతూనే ఉన్నాయి. ఈ భీకర ఎదురుకాల్పుల్లో 4 రేంజర్స్ చనిపోయారు, 6 ఉగ్రవాదులు చనిపోయారు. ఒక తీవ్రవాదిని సజీవంగా పట్టుకుంది. అతడు ఆఫ్ఘన్ జాతీయుడు. ఈ ఒక్క ఆధారమే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణానికి మళ్లీ కారణమైంది. ఈ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే జమత్ ఉల్ అహ్రార్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి నేనే బాధ్యత అంటూ తన బాధ్యతను ప్రకటించింది. అసలు ఎవరు ఈ జమత్ ఉల్ అహ్రార్ అంటే, ఇది పాకిస్తాన్ ప్రభుత్వం పైన దశాబ్దాలుగా పోరాడుతున్న తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్కి చెందిన అత్యంత ప్రమాదకరమైన అనుబంధ విభాగం. ఇక్కడ మనం గమనించాల్సిన విశ్లేషణ ఏమిటి అంటే, గతంలో టీటీపీ కేవలం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా లేదా బలూచిస్తాన్లలో మాత్రమే దాడులు చేసేది. కానీ ఇప్పుడు వారు పాకిస్తాన్ ఆర్థిక వెన్నెముక అయిన కరాచీ నగరాన్ని టార్గెట్ చేసింది. అంటే పాక్ నిఘా సంస్థ ISI కళ్ళుగప్పి దేశంలోనే అతిపెద్ద నగరంలోకి ఆయుధాలు, పేలుడు పదార్థాలను తరలించగలిగారు అంటే
పాకిస్తాన్ లోపల ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ ఎంత బలంగా విస్తరించాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడి పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి పెద్ద అవమానంగా మారింది. ఎందుకు అనంటే ఆత్మాహుతి దళం దాడి చేసింది పాకిస్తాన్ రేంజర్స్ పైననే, రేంజర్స్ యొక్క ప్రధాన ఆఫీసు పైననే. సో పాకిస్తాన్ తనకి చాలా పెద్ద అవమానం జరిగినట్టుగా ఫీల్ అయింది. దీనికి ప్రతీకారంగా దాడి జరిగిన మరుసటి రోజే అంటే జూన్ 28వ తేదీ రాత్రి పాకిస్తాన్ వైమానిక దళం మరియు సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ప్రభుత్వం అధికారికంగా ఏం చెప్పింది అంటే తాము జరిపిన ఎయిర్ స్ట్రైక్ లో 29 మంది టీటీపీ ఉగ్రవాదులు చనిపోయారు అంటూ. ఆఫ్ఘనిస్తాన్ పాలిస్తున్న అధికారిక తాలిబాన్ ప్రభుత్వం ఏమో దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు కాదు 36 మంది అమాయక ఆఫ్ఘన్ పౌరులు, మహిళలు, పిల్లలు చనిపోయారు అని ఆరోపించింది. పాకిస్తాన్ చేసిన ఈ దాడులు మా సార్వభౌమాధికారం పైన చేసిన దాడులే అంటూ ప్రకటించింది. దీనికి పాకిస్తాన్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ సంఘటన వల్ల మనకు 3 ముఖ్యమైన విషయాలు స్పష్టమవుతాయి. పాకిస్తాన్ సొంతంగా తవ్వుకున్న గోతి, ఇది మొదటిది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాను దెబ్బతీయడానికి పాకిస్తాన్ తాలిబాన్లను పెంచి పోషించింది. పామును పెంచితే అది పక్కింటోడినే కాదు మనల్ని కూడా కరుస్తుంది అన్న సామెత ఇప్పుడు పాకిస్తాన్కు సరిగ్గా సరిపోతుంది. తాము పెంచిన ఉగ్రవాదమే ఇప్పుడు పాకిస్తాన్ని విచ్చలవిడిగా కాటేస్తోంది. ఇది మొదటిది. రెండవది ఆఫ్ఘన్ పాక్ సంబంధాలు దెబ్బతినడం. ఒకప్పుడు మిత్రులుగా ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఇప్పుడు శత్రువులుగా మారాయి. ఈ రెండూ కూడా ముస్లిం దేశాలు, అందులో రెండూ కూడా సున్నీ ముస్లిం దేశాలు. మనం బయట నుండి చూస్తే అనిపిస్తుంది ముస్లింలు అంతా ఒకటి, ముస్లిం దేశాలు అంతా ఒకటి, వీరు చాలా బాగా కలిసి ఉంటారు, కలిసి ఇతరుల పైన పోరాటాలు చేస్తారు, దాడులు చేస్తారు అని. కానీ ఇక్కడ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ సున్నీ దేశమే, పాకిస్తాన్ కూడా సున్నీ దేశమే. కానీ ఈ రెండూ కూడా పిచ్చిపట్టిన కుక్కల్లాగా ఎలా కొట్టుకు చేస్తున్నాయో చూడండి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దాటి పాక్ దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇది కొంతకాలంగా కొనసాగుతోంది. తర్వాత మూడవది ఆర్థిక సంక్షోభం. పాకిస్తాన్ ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయి ఉంది. ఇలాంటి సమయంలో కరాచీ లాంటి వ్యాపార నగరాలపై దాడులు జరిగితే, కరాచీ వారి ఆర్థిక రాజధాని అనుకున్నాం కదా, సో ఇలాంటి రాజధాని పైన దాడి జరిగితే విదేశీ పెట్టుబడులు పాకిస్తాన్లోకి రావు. కొత్తవి రాకపోవడం పక్కన పెట్టి భయంతో ఉన్న కంపెనీలు కూడా ఇక్కడి నుండి వెళ్లిపోతాయి. ఇది పాకిస్తాన్ను మరింత దివాలా తీయిస్తుంది. ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్న ఏ దేశమైనా చివరికి ఇలాంటి భయానకమైన పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వస్తుంది అని కరాచీ ఘటన మరోసారి నిరూపించింది. పాకిస్తాన్ బుద్ధి ఎలా ఉంటుంది అంటే, కరాచీలో ఉగ్రవాద దాడి జరిగిందో లేదో ఎప్పటిలాగే పాకిస్తాన్ పాలకులు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి భారతదేశంపై వేలెత్తి చూపడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నఖ్వీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ దాడి వెనక ఇండియన్ ఫ్రాక్సీ అంటే భారతదేశ హస్తం ఉంది అంటూ నోరు పారేసుకున్నాడు. భారతదేశం ఇది విని ఊరికే కూర్చోలేదు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అంతర్జాతీయ మీడియా సాక్షిగా పాకిస్తాన్ ముఖం పగిలిపోయే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పక్క దేశాలపై వేళ్లు చూపడం, నిందలు వేయడం మానేసి పాకిస్తాన్ ముందు తన సొంత ఇల్లును చక్కదిద్దుకుంటే మంచిది. మీ సొంత గడ్డపై స్వేచ్ఛగా నడుస్తున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మొదట కఠినమైన చర్యలు తీసుకోండి. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా వాడుకునే మీ హీనమైన అలవాటును ఇకనైనా మానుకోండి అంటూ బుద్ధి చెప్పారు. కరాచీలో మొన్న జరిగిన దాడిలో సజీవంగా దొరికిన ఉగ్రవాది ఆఫ్ఘన్ జాతీయుడు అని తేలింది. దాడి చేసింది టీటీపీ అనుబంధ సంస్థ అని కూడా స్పష్టమైంది. అయినా సరే పాకిస్తాన్ ఈ ఇష్యూ పైన కూడా భారతదేశం పైన నింద వేయాలని చూస్తోంది. కానీ భారత్ తన దౌత్యపరమైన వ్యూహంతో పాకిస్తాన్ని నగ్నంగా ప్రపంచం ముందు నిలబెడుతూనే వస్తోంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.